మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ప్రపంచంలో ప్రకృతిని ప్రేమించినప్పుడే 10 కాలాలు ప్రజలకు సంరక్షణ కల్పించబడుతుంది. అలాంటి సంరక్షణ విధానం నేడు సన్నగిల్లుతున్న తరుణంలోనే ప్రకృతి విపత్తులు తరచూ సంభవిస్తున్నాయి. ఇటీవల కాలంలో గత వారం మనం పరిశీలిస్తే హైదరాబాదు, విజయవాడల్లో వరదల బీభత్సం వల్ల వేలాది మంది ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఇలాంటి ప్రకృతి బీభత్సం జరిగినప్పుడంతా ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. అనేక మంది నిరాశ్రయులవుతున్నారు. దీనికి గల కారణాలు ఏంటి అనే దాని మీద ఇప్పుడు ప్రకృతి వెదర్మ్యాన్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇవాళ ప్రకృతి వైపరీత్యాలకి ప్రధానంగా ప్రజలు ఎక్కువ మంది బలవుతున్నారు. దీనికి గల కారణాలు ఏంటి? మీ వెదర్మ్యాన్గా మీకు ఈ నేమ్ వచ్చినప్పటి నుంచి మీరు ఈ ప్రకృతిలో జరుగుతున్న పరిణామాలు మీరు ఎలా విశ్లేషిస్తారండి? అంటే జనరల్గా యాక్చువల్గా మనకేమంటే ప్రతి దాంట్లో ఒక మోడలింగ్ అనేది ఉంటుంది. సో మోడలింగ్ అంటే ఏంటంటే మనకు ఒక జరగబోయే ఫ్యూచర్ని ఒక వెదర్ మోడల్ ద్వారా ఒక 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 యంత్రాంగం ద్వారా ఆ అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. సో ఏంటంటే ప్రతిసారి అంటే ప్రతిరోజు అవుట్పుట్స్ అనేవి వస్తూ ఉంటుంది. సో ఈ అవుట్పుట్ను వచ్చేసి నీట్గా అనలైజ్ చేయాలి. అనలైజ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక విధానం జరుగుతుంది, ఆ విధానం ఎలా జరుగుతుంది, నీ యొక్క ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి రేపు ఎలా జరగబోతుంది, ఇప్పుడు వాళ్ళు చూపించేది కరెక్టా కాదా అన్నదాన్ని పరిశీలించి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ విధంగా అప్డేట్ అనేది రూపాంతరం చేసి దాన్ని ప్రజలకి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూపిమంటారు, ఇది ఇక్కడ చూసుకున్నామంటే ఇది ఒక మోడల్. సో ఈ మోడల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఒక అల్పపీడనం ఉంది, ఈ అల్పపీడనం వల్ల ఈ ఏరియాలో వర్షం పడుతుందని చెప్పారు. కానీ ఇది పడుతుందా పడదా అన్న దాని గురించి డిఫరెంట్ వెదర్ పారామీటర్స్ అంటే ఏమంటే గాలులు ఎలా ఉంటాయి, లేకపోతే వచ్చేసి ఏంటంటే డిఫరెంట్గా ఇప్పుడు ఈ క్లౌడ్స్ అన్నీ ఎలా వచ్చి లోపల కన్వర్జ్ అవుతుంది. సో ఇలా డిఫరెంట్ వెదర్ పారామీటర్స్ని బేస్ చేసుకొని ఒక అనాలిసిస్ వస్తుంది. అంటే ఈ విధంగా వర్షాలు ఉంటాయి, ఈ ప్రాంతాల్లో ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇలా ఒక అనాలిసిస్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచితే ప్రజలు వచ్చేసి ఏమంటే దాన్ని చూస్తారు, ఓకే మా ఏరియాలో ఎక్కువ వర్షం పడే ఛాన్స్ ఉందని వాళ్ళు ప్రికాషన్స్ తీసుకుంటారు. సో ఆ విధంగా నేను అప్డేట్స్ అనేవి ప్రతిరోజు, అలానే ఏంటంటే ప్రతి 2 వారాలకి ఎలా ఉంటుంది అన్న దాని గురించి కూడా ప్రజలకి అందుబాటులో ఉంచుతున్నానండి. అంటే ఇవాళ ఇప్పుడు ఈ గత వారం చూస్తే విజయవాడ, హైదరాబాదుల్లో విపరీతమైన వరద ఫ్లడ్స్ వచ్చి అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. అంటే ప్రభుత్వం కూడా దాన్ని స్ట్రీమ్లైన్ చేయలేని పరిస్థితి, అంత అపారమైన నష్టం జరిగింది. దీన్ని ముందుగానే అనాలిసిస్ చేయొచ్చా? ఒకటేంటంటే ఇప్పుడు ప్రభుత్వానికి కష్టమా అంటే ప్రభుత్వానికి డెఫినెట్గా కష్టమే. ఎందుకంటే ఈ యొక్క ఫ్లడ్ అనేది, ఈ యొక్క మెగా ఈవెంట్ అనేది ఎప్పుడు గత 200 సంవత్సరాల్లో విజయవాడలో ఏర్పడలేదు. సో ఇది ఫస్ట్ టైం. అంటే గతంలో విజయవాడలో ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకుని ఫ్యూచర్ ఎలా ఉంటుందని ఆలోచించి ఏ యొక్క గవర్నమెంట్ అన్నా ఏ ఒక్కది అయినా కడతారు. సో గత ఒక 4-5 గవర్నమెంట్స్ మనకు చూస్తాం. ఈ 4-5 గవర్నమెంట్స్ ఏం చేశారంటే ఆ గవర్నమెంట్స్ ఉన్న టైంలో అలానే దానికి ముందు జరిగిన వరదలు ఆ బేస్ చేసుకొని ఆ రిటెన్షన్ వాల్స్ కట్టడం కానీ, లేకపోతే వచ్చేసి విజయవాడ చుట్టూ ఈ గేట్స్ వేయడం కానీ, సో ఇలాంటివన్నీ వేయడం జరిగింది. ప్రకాశం బ్యారేజ్ కూడా ఆ దృష్ట్యానే కట్టింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది 200 ఏళ్ల క్రితం జరిగిన వర్షానికంటే ఎక్కువగా ఉంది ఇప్పుడు వర్షం. సో ఈ వర్షాన్ని మనమే కాదు ఎవరు పసిగట్టలేకపోయారు. సో ఏంటంటే అంత భారీ స్కేల్లో జరిగింది కాబట్టి ఈవెన్ ఫర్ గవర్నమెంట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. గవర్నమెంట్ వచ్చేసి అంచనాలు ఏమేస్తుంది అంటే ఇప్పుడు ఒక 10 రోజుల్లో వర్షం ఎలా ఉంటుంది, 20 రోజుల్లో వర్షం ఎలా ఉంటుంది అని ఒక అంచనాలో ఉంటుంది. కానీ ఈ వర్షం వచ్చేసి ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది చాలా టూ మచ్గా, అంటే ఒక మానవ మాతృడిగా అది ప్రెడిక్ట్ చేయడం కష్టం. కాబట్టి ఈవెన్ ఫర్ గవర్నమెంట్ ఎవాక్యుయేషన్ కానీ, ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లడం కానీ ఇట్ హెస్ బికమ్ ఏ లాట్ చాలా డిఫికల్ట్ అయింది గవర్నమెంట్ కూడా. ఈవెన్ ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ ఫర్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ఈవెన్ ఇట్ ఈస్ ఛాలెంజింగ్ ఫర్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్ ఆల్సో టు ప్రెడిక్ట్ దిస్ ఈవెంట్. అంటే మొన్న జరిగినటువంటి వరదల్లో అంటే విజయవాడ, కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాల్లోనే అత్యధికంగా వర్షపాతం నమోదైంది. దీన్ని ఎలా భావించాలి? అంటే ఏంటంటే ఇప్పుడు ఒకటి ఏమంటే క్లైమేట్ చేంజ్ అని కూడా మనం చెప్పొచ్చు. లేకపోతే ఇంకొక విధంగా ఆలోచిస్తే మనకేంటంటే రివర్ యొక్క పరిసరాల్లో డైవర్సిఫికేషన్ కెనాల్స్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు డైవర్సిఫికేషన్ కెనాల్స్ వల్ల ఏమవుతుందంటే మెయిన్ స్ట్రీమ్ వరదలని స్ట్రీమ్ లైన్ చేసి సపరేట్గా ఒక డైరెక్షన్లో తీసుకెళ్తుంది. దానివల్ల
ఆ నదికి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు సురక్షితంగా ఉంటారు. సో అలాంటి ఒక ప్లాన్స్ ఫ్యూచర్లో వేసినారంటే ఈవెన్ ఫ్యూచరిస్టిక్గా ఉంటుంది. ఇప్పుడు 200 మిల్లీమీటర్ల విజయవాడలో వర్షం పడేసరికి ఈ విధంగా వస్తే, రేపు ఒక 300 మిల్లీమీటర్లు పడితే ఏ విధంగా ఫ్లడ్ వస్తుందన్న దాని గురించి అంచనా వేసి ఫ్యూచరిస్టిక్ విజన్ ఉంటేనే తప్పకుండా మనకు ఇది సాధ్యమవుతుంది ఈ ప్రాజెక్ట్ అన్న. అంటే యాజ్ ఏ వెదర్ మ్యాన్గా ఇప్పుడు విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా వర్షం కురిచాయి. అదర్వైజ్ ఇప్పుడు రాయలసీమ ఇలాంటి జిల్లాల్లో కూడా వర్షం అంతగా పడలేదు. దానికి క్లౌడ్ మేనేజ్మెంట్ ఏమన్నా అవకాశం ఉంది ఎట్లా? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు నైరుతి ఋతుపవనాల సీజన్. నైరుతి ఋతుపవనాలు జనరల్గా ఎక్కువగా ఉండేది కోస్తాంధ్ర జిల్లాల్లోనే ఎక్కువగా ఉంటుంది. కానీ డిప్రెషన్ ఆ యొక్క వాయుగుండం కిందికి రావడం వలన ఉత్తరాంధ్ర జిల్లాలు కాకుండా ఇప్పుడు మధ్యాంధ్ర జిల్లాలు అంటే విజయవాడ పరిసర ప్రాంతాలు, ఈ ప్రాంతంలో ఎక్కువ వర్షం నమోదైంది. కానీ రాయలసీమ జిల్లాలు తీసుకుంటే రాయలసీమ జిల్లాల్లో అత్యధికంగా వర్షాలు నమోదయ్యేది మన తిరుపతి పక్కన, అలానే నెల్లూరు, ప్రకాశం ఈ పక్కనే ఎక్కువ వర్షాలు ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ యొక్క బెల్ట్ తీసుకుంటే ఓన్లీ ఈశాన్య ఋతుపవనాలు అంటే ఏంటంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ టైంలోనే ఈ బెల్ట్లో ఎక్కువ వర్షం ఉంటుంది. సో ఈ బెల్ట్లో మనకు వర్షాలు అనేవి పడకపోవడమే యాక్చువల్ క్లైమటాలజీ. సో దాని ప్రకారం తీసుకుంటే విజయవాడలో పడిన వర్షాలు ఇట్ ఈస్ వెరీ హై, కానీ ఆ ఏరియాకి ఇప్పుడు వర్షాకాలం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇవాళ కోస్తా ఆంధ్రలో మళ్ళీ బంగాళాఖాతంలో తుఫాన్ మరో వాయుగుండం ఏర్పడింది, కోస్తాంధ్ర ప్రాంతాల్లో వర్ష సూచన ఉంది అంటున్నారు. దీని ఎలా బాగుంది? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఈ వాయుగుండం ఎలా మూవ్ అవుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్. గత వాయుగుండం వచ్చేసి కోస్తాంధ్ర జిల్లాల్లోకి వచ్చింది. ఇక్కడ మనం ఒకసారి ఈ పార్ట్ని చూసినామంటే ఇది వాయుగుండం ప్రస్తుతానికి. ఈ వాయుగుండం గత వాయుగుండం వచ్చేసి ఇలా లోపలికి వచ్చింది. అంటే ఏంటంటే ఆంధ్రాని తాక్కొని అలా తెలంగాణకు పోయి తెలంగాణ నుంచి ఇలా పైకి వెళ్ళింది. కాబట్టి ఆంధ్రాలో వర్షాలు పడ్డాయి, తూర్పు తెలంగాణ అంటే ఖమ్మం ఈ ఏరియాస్లో మంచి వర్షాలు పడ్డాయి. కాబట్టి కృష్ణా నది ఉప్పొంగింది. ఈ వాయుగుండం తీసుకుంటే ఇలా పోకుండా ఇలా ఒడిషా ప్రాంతం వైపుగా వెళ్తుంది. అంటే ఏంటంటే ఒడిషాలో ఉన్న నదులకు బాగా ప్రమాదకరం. అలానే ఉత్తరాంధ్రలో మనకు నాగావళి, వంశధార ఈ నదుల్లో కూడా వాటర్ ఫ్లో వచ్చే అవకాశం ఉంది. సో ఫ్లడ్ అనేది ఎక్కువ ఉండకపోవచ్చు నా అంచనా. కానీ ఇదేమంటే పైకి వెళ్తుంది కాబట్టి ఒడిషాలో ఎక్కువ వర్షాలు పడి ఎక్కువ మోతాదులో ఒడిషాలో ఉంటుందని ఒక అంచనా అనేది ప్రస్తుతానికైతే ఉందండి. అంటే ఈ వారం ఎట్లా ఉంటుంది, వెదర్ ఎట్లా ఉంటుంది, నెక్స్ట్ వీక్ ఎట్లా ఉంటుంది మీ అంచనా ఏంటి? ఈ వారము నెక్స్ట్ వారం సాధారణం కంటే తక్కువ వర్షాలే ఉంటుంది. ఎందుకంటే ఈ వాయుగుండం ఉత్తర భారతదేశంకి వెళ్ళి మధ్య భారతదేశం, ఉత్తర భారతదేశంలో ఎక్కువ వర్షాలు కురిపిస్తుంది. కానీ మన ఆంధ్ర, తెలంగాణ మన తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే సాధారణం కంటే తక్కువగానే ఉంటుంది. అక్కడక్కడ మాత్రమే పరిమితి స్థాయిలోనే అంటే ఎక్కువ వర్షాలు కాకుండా నార్మల్గానే మనకు వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ అంటే ప్రకృతిని ఏ విధంగా మనం పెంచి పోషిస్తే, దాన్ని సంరక్షిస్తే మనకు వర్షాలు సుభిక్షంగా పడే అవకాశం ఉంది ఏంటి? ఒకటేంటంటే మనము చేస్తున్న పొల్యూషన్ కానీ డైలీ మనము వాహనాలు ఇవన్నీ నడుపుతున్నాం. సో ఈ వాహనాలు ఇవన్నీ నడపడం వలన అలానే ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ అంతా పొల్యూట్ చేయడం వలన ఒక లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అనేది ఏర్పడుతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఒక ఫ్లడ్కే మనం ఇలా ఉన్నాం. మన ఫ్యూచరిస్టిక్ జనరేషన్స్ అంటే మన పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఆ భావితరాల వాళ్ళకి బాగా ఎఫెక్ట్ చూపే అవకాశాలు ఉంటాయి. అంటే ఇట్లాంటి ఈవెంట్స్ అనేవి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈవెంట్స్ అనేవి ఇంకా పెరిగి వరద నష్టాలు కానీ లేకపోతే సముద్రాల్లో ఉండే లెవెల్స్ పెరగడం కానీ భారీ తుఫాన్లు రావడం కానీ ఇలాంటివి ఫ్యూచర్లో జరగడం ఉంటుంది. సో ఇప్పుడు మనం చేయాల్సిన మెయిన్ పని ఏంటంటే కార్బన్ కంట్రోల్ చేయాలి. అంటే మొత్తం గ్లోబ్లో కార్బన్ అనేది ఎక్కువైపోయింది. ఈ కార్బన్ని ఎలా కంట్రోల్ చేయాలన్నది నాట్ ఓన్లీ పీపుల్, ఈవెన్ గవర్నమెంట్ షుడ్ టేక్ ఎఫెక్టివ్ యాక్షన్స్ ఆన్ కార్బన్ కంట్రోల్, కట్టింగ్ ద కార్బన్స్ అండ్ ఇంక్రీజింగ్ ట్రీస్. అంటే ఇవాళ కార్బన్ కంట్రోల్ చేసినంత మాత్రాన అంటే ఫ్లడ్స్ ఇలాంటివి కొద్దిగా కంట్రోల్ చేయొచ్చు అనే మీ భావన అది ఎంతవరకు ఇదని? ఓకే, ఇప్పుడు ఏంటంటే మనకు ఈ ఫ్లడ్స్ అనేవి ఇప్పుడు ఒకటే కొత్తగా రావట్లేదు. మనకు బ్రిటిషర్స్ ఉన్న టైంలో కూడా వచ్చింది. అంటే ఆ కాలంలో పొల్యూషన్ అనేది ఇప్పుడు కంపారిజన్ చాలా తక్కువ. ఫ్లడ్స్ అనేవి వస్తుంది, కానీ మనం కంట్రోల్ చేయాల్సింది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫ్లడ్స్. ఇప్పుడు ఏంటంటే 2021 తిరుపతిలో వరదలు, అదే 2021లో వైజాగ్లో వరదలు, 2022లో గోదావరి జిల్లాల్లో వరదలు, 2023లో కూడా మళ్ళీ గోదావరి, 2024లో విజయవాడ. అంటే ఏమంటే మనకు ప్రతి ఇయర్ ఏదో ఒక ఈవెంట్ ఉంటుంది, ప్రతి ఇయర్ ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇవన్నీ పోయి ఒక కరువు వచ్చిందంటే ఒక 2-3 ఏళ్ళు కంటిన్యూస్ కరువు. సో ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈవెంట్స్ని న్యూట్రలైజ్ చేయాలా అంటే ఈవెంట్స్ అనేవి జరుగుతాయి, కానీ ఎన్ని ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్. దాన్ని కంట్రోల్ చేయాలా అంటే కార్బన్ కంట్రోల్ చేయాలి. కార్బన్ వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దాన్ని అరికట్టగలిగితే, మొత్తం మానవ మాత్రలు అంతా అరికట్టగలిగితే డెఫినెట్గా ఎర్త్ అనేది ఎక్కువ కాలం బతుకుతుంది. ఇది వరలో అంటే 2014 నుంచి 19 వరకు వర్షపాతం కూడా తక్కువగా నమోదైంది ఆ సమయంలో. దాన్ని ఎలా ఇచ్చేయాలి అంటే ఏంటంటే మనకు జనరల్గా 2 ఫేసెస్ ఉంటాయి. ఎలాంటి కరువు వచ్చినా కానీ, ఎలాంటి అధిక వర్షపాతం వచ్చినా కానీ దాన్ని ఎల్ నినో, లా నినాతో మనము అరికడతాం.
సో ఎల్నినో అంటే ఏంటంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. సో మనకు పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కువ ఉన్న టైంలో మీరు చెప్పినట్టు 2014 నుంచి 2019 అని కాకుండా 2014 కాకుండా 15 నుంచి 18 మధ్యలో, ఎందుకంటే 14 బాగా వర్షాలు పడ్డాయి, 19 కూడా కొంచెం బాగానే పడింది. సో 15 నుంచి 18 మధ్య కాలంలో ఒక ఎల్నినో వచ్చింది. అంటే 16 సెంట్రిక్గా ఒక ఎల్నినో వచ్చింది. దానివల్ల ఏమైందంటే ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణ అలానే మహారాష్ట్ర అన్ని ప్రాంతాల్లో ఒక కరువు సంభవించింది. తర్వాత ఆ ఎల్నినోని న్యూట్రలైజ్ చేయడానికి భూమే వచ్చేసి ఆటోమేటిక్గా ఏర్పరచుకున్న సిస్టమ్ అది లానినా. లానినా ఏం చేస్తుందంటే సాధారణం కంటే ఇంకా ఎక్కువ వర్షపాతాన్ని క్రియేట్ చేస్తుంది. సో అది వచ్చేసి ఏమైందంటే మనకు 2020 నుంచి ప్రారంభమైంది హైదరాబాద్ ఫ్లడ్స్, 2021 వైజాగ్ తిరుపతి ఫ్లడ్స్. సో ఇట్లా డిఫరెంట్ ఫ్లడ్ సిస్టమ్స్ ఇప్పుడు వచ్చేసి 2024 వరకు వచ్చాం. నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందంటే మళ్ళీ దీన్ని న్యూట్రలైజ్ చేయడానికి మళ్ళీ కరువులు అనేది సంభవిస్తాయి. సో ఇట్లేమంటే ఇది ఒక ఆల్టర్నేటివ్ భూమి యొక్క విధానం, దాన్ని హీల్ చేసుకోవడానికి. సో ఆ విధంగా భూమి అనేది ముందుకెళ్తుంది. ఇప్పుడు మనం ఉన్న ఇప్పుడు వరదలు అంటే తుఫాన్లు ఇవన్నీ వస్తున్నాయి. ఆఫ్టర్ ఇంకా 2 months నుంచి సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది క్లైమేట్? అంటే ఇప్పుడు ఏమంటే మనకు ఒక ప్యాటర్న్ తీసుకున్నామంటే బ్రిటిషర్స్ కాలంలో ఉండే తుఫాన్లు లెక్క పెట్టి ఇప్పుడున్న తుఫాన్లు లెక్క పెడితే అప్పటికంటే ఇప్పటికి తుఫాన్ల సంఖ్య అనేది పెరగలేదు, కానీ తీవ్ర తుఫాన్ల సంఖ్య పెరిగింది. అంటే ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లాన్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు మనకు 1977లో ఒక దివిసీమ ఉప్పెన మాత్రం మనకు అందరికీ గుర్తుంది, కానీ దాని తర్వాత 1999లో ఒకటి వచ్చింది, తర్వాత 2000లో 2 వచ్చినాయి. సో అట్లేమంటే మనకు ఈ యొక్క 2000 సీజన్ తీసుకుంటే 1900స్లో ఎన్ని వచ్చినాయో దానికంటే డబుల్ ఆర్ ట్రిపుల్ ఉంది సివియర్ సైక్లాన్స్. సో ఏమంటే ప్రాణ నష్టం అనేది ఈజీగా జరుగుతుంది ఈ కాలంలో, ఎందుకంటే డ్యూ టు ద కార్బన్ ఫుట్ ప్రింట్స్. సో దాన్ని అరికట్టగలిగితేనే మనము ఈ తుఫాన్లని తగ్గించగలుగుతాం, ఇంటెన్సిటీ తగ్గించగలుగుతాం. అంటే జనరల్గా ఒక సంవత్సరంలో ఎన్ని తుఫాన్లు వస్తాయి? జనరల్గా మనకు 2 సీజన్స్ ఉంటాయి. ఒకటి ఏమంటే బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాన్లు, అరేబియా సముద్రంలో తుఫాను. బంగాళాఖాతంలో ఒక సంవత్సరంలో 2 తుఫాన్లు లేదా 3 తుఫాన్లు, అరేబియా సముద్రంలో 1 లేదా 2 ఇన్నే ఏర్పడుతుంది. కానీ ఏమంటే ఇప్పుడు జరిగే ఈ క్లైమేట్ చేంజ్ వల్ల మనకు సాధారణంగా అన్ని తుఫాన్లు ఏర్పడుతున్నాయి, కానీ ద ఇంటెన్సిటీ ఆఫ్ సైక్లోన్స్ అంటే ఒక అల్పపీడనం నుంచి ఒక వాయుగుండంగా మారి వాయుగుండం నుంచి తుఫాను మారే వరకే ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమంటే తీవ్ర తుఫానికి చాలా ఈజీగా వెళ్ళిపోతుంది అంటున్నాను. అంటే ఆ ఈజీగా వెళ్ళే ప్రక్రియ వల్లనే మనకు గ్లోబల్ వార్మింగ్ అనేది ఇంకా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది హెవీగా. ఇప్పుడు ప్రజెంట్ గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రారంభమైందంటున్నారు. దీని నుంచి మనం ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలి? ప్రభుత్వానికి మీరు ఎలాంటి సూచనలు, యాజ్ ఏ వెదర్మ్యాన్గా మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? అంటే ప్రభుత్వానికి ఏంటంటే ఫస్ట్ థింగ్, ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ టెక్నిక్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రం పాటిస్తే దీన్ని అరికట్టలేము. మొత్తం అన్ని ప్రపంచ దేశాలు ఐక్యరాజ్య సమితితో పాటుగా అందరూ దాన్ని స్ట్రిక్ట్గా పాటిస్తే తప్ప ఈ గ్లోబల్ వార్మింగ్ని మనం కంట్రోల్ చేయలేము. ఇప్పుడే కొన్ని దేశాలు, ఎగ్జాంపుల్ జర్మనీ కానీ స్విట్జర్లాండ్ కానీ ఆల్రెడీ వాళ్ళు వచ్చేసి కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించేదానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇండియాలో చేయాలా అంటే దానికి చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే మన పాపులేషన్ చాలా ఎక్కువ. అందరూ వింటారా అంటే అందరూ వినరు. సో గవర్నమెంట్కి కూడా ఛాలెంజింగ్గా ఉంటుంది. సో మన వీలైనంత మనం ఎంత చేయగలుగుతామో అంతవరకు కృషి చేస్తే డెఫినెట్గా ఇది అరికట్టగలుగుతాము. కానీ ఎంత ఫాస్ట్గా అరికట్టగలుగుతామన్నదే మన ఫ్యూచర్ని అంత బాగా కాపాడుతుంది. ఇప్పుడు నిన్న చైనాలో కూడా పెను తుఫాను ఒకటి సంభవించింది. దాని కారణంగా అపారమైన నష్టం వాటిల్లింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మన ఇండియాలో కూడా అలాంటి తుఫాన్లు వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏమంటే గ్లోబల్ స్కేల్ తీసుకున్నామంటే ఎక్కడన్నా ఏ టైంలో అన్నా ఫ్లడ్ రావచ్చు. అంటే ఒక ఎర్త్ అనేది రెస్ట్లెస్ స్పీసీస్, అంటే రెస్ట్లెస్గా ఉంటుంది ఎప్పుడు. ప్రతిరోజు ఏదో ఒక చోట ఫ్లడ్ ఉంటుంది, ఏదో ఒక చోట డ్రాట్ ఉంటుంది. అది ఏ చోట అన్నది దట్ డిపెండ్స్ ఆన్ నేచర్. సో నేచర్ వచ్చేసి నేచర్ ప్లాన్స్ అనేవి మనకి ఎప్పుడు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే దాని యొక్క అడ్వర్సిటీ, దాని యొక్క తీవ్రతని మనం ఫీల్ అయిన తర్వాతనే మనకు తెలుస్తుంది నేచర్ అనేది ఇంత కోపంగా ఉందా మన పైన అనేసి. సో ప్రస్తుతానికి ఈ అల్పపీడనాలు కానీ ఈ వాయుగుండాలు కానీ, ఈవెన్ అది వాయుగుండమే కానీ వాయుగుండంలో అంత పెద్ద వర్షం పడుతుంది అన్నది ఇట్ ఈస్ ఏ థింగ్ టు బి డిస్కస్డ్. అందరూ మాట్లాడుకోవాల్సిన విషయం ఇది. సార్ ఇవాళ ప్రధానంగా అంటే మీరు ఇప్పుడు యాజ్ ఏ వెదర్మ్యాన్గా మీరు పబ్లిక్కి ఎలాంటి అవేర్నెస్ కల్పించాలంటే ప్రజలు ఇలాంటి విపత్తుల నుంచి ముందు జాగ్రత్తగా ఎలాంటి ఇది పాటించాల్సిన అవసరం ఉందని మీరు సూచిస్తున్నారు? ఒకటి ఏమంటే డ్రైనేజ్ సిస్టమ్ని ఫస్ట్ మనము ఇంకా బాగు చేయాలి. అంటే ఏంటంటే ఇప్పుడు మనకు వాటర్ రోడ్లో నిలుస్తుంది, ఆ నిలిచిన వాటర్ ఎలా వచ్చేసి కరెక్ట్గా ఒక ఇంకుడు ప్లేస్లో కానీ లేకపోతే సముద్రంలో కానీ తరలించడం ఎలా అన్న ప్లాన్ అనేది ప్రతి ఒక్క గవర్నమెంట్ పాటించాలి. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, అన్ని గవర్నమెంట్స్. ఎందుకంటే మేజర్ సిటీస్, ఇప్పుడు మనం సిటీని ప్లాన్ చేస్తున్నాం, ఇప్పుడు తిరుపతి సిటీని ప్లాన్ చేస్తున్నాం. తిరుపతి సిటీ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది.
డిఫరెంట్ ఏరియాస్కి వెళ్తూ ఉంటుంది. ఆ ఎక్స్పాన్షన్ అయ్యేటప్పుడు డ్రైనేజ్ సిస్టంలో ఎలా వాటర్ ఫ్లో అవుతుంది, ఇప్పుడు ఒక డ్రైనేజ్ బ్లాక్ అయిపోయిందంటే ఆల్టర్నేటివ్ ఏంటి, ఇట్లాంటి కన్స్ట్రక్టివ్ ప్లానింగ్ ఉండి మంచి ప్లానింగ్ గైడెన్స్ ఉంటేనే ఒక కరెక్ట్ ఎఫెక్టివ్ సిస్టమ్ తీసుకురాగలుగుతాం. అలా కాకుండా ఒకే ఒక ప్లానింగ్ని మాత్రం మనం నమ్ముకొని ఉన్నామంటే ఏదో రోజు ఇలాంటి 200 మిల్లీమీటర్లు 300 మిల్లీమీటర్లు వచ్చి మనం ముంచేదానికే చూస్తుంది. సరే, ఇవాళ అంటే మీరు ఇప్పుడు ప్రభుత్వానికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? ప్రధానంగా ఏంటంటే ఇలాంటి ఫ్లడ్స్ ఎవ్రీ 3 months 4 months వన్స్ వస్తూనే ఉంది. ఇవాళ మొన్న విజయవాడ వచ్చింది, ఇవాళ ఈస్ట్ గోదావరి మన కోస్టల్ ఏరియాలో వస్తూ ఉంది. ఈ వీటి వల్ల మీరు ప్రజలు అంటే గవర్నమెంట్ని ఎలాంటి అప్రమత్తం చేయాలి ఏంటి? ఒకటేంటంటే మనము గవర్నమెంట్ అప్రమత్తం చేయొచ్చు, అట్ ద సేమ్ టైం వచ్చేసి ఒకటి మనము ఫ్యూచర్ ఇప్పుడు మనకు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ మొత్తం 6 నెలలే వర్షాకాలం, 6 నెలలు డ్రై సీజన్. ఎప్పుడు మనము వర్షాకాలంలో వచ్చేసి మనము 6 నెలలు డ్రై సీజన్లో ఏ ప్లాన్స్ అయితే పెట్టుకున్నామో, ఎలా ఈ ఫ్లడ్ వస్తే ఎలా దీన్ని ఇది చేయొచ్చు అన్న దాని గురించి ఒక బ్రెయిన్ స్ట్రామింగ్ అనేది తప్పకుండా ఉండాలి. అధికారుల్లో కానీ గవర్నమెంట్లో కానీ ఒక బ్రెయిన్ స్ట్రామింగ్ ఉండాలి. అంటే ఇప్పుడు ఈ ఫ్లడ్ సీజన్లో ఇలా వర్షాలు ఉంటుందనేసి గ్లోబల్ వాళ్ళు చెప్తున్నారు. దీన్ని బట్టి మనం ఎలాంటి ప్లాన్ యాక్షన్ తీసుకోవచ్చు, ఫ్లడ్ వస్తే ఎలా అరికట్టవచ్చు అని ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఆ వచ్చేసరికి ఆ ఎంత ఇంటెన్సిటీ ఉన్నా కానీ యాక్షన్లో అనేది ఈజీగా అఫీషియల్స్ ఉంటారు. సో అలా ఉంటే ఆ యొక్క సిస్టమ్ అనేది ఎఫెక్టివ్ సిస్టమ్. లేకపోతే ఏమవుతుందంటే ఇట్లా ఈ హై ఇంటెన్సిటీ వచ్చినప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితిగా ఉంటాం, మనమే గవర్నమెంటే హెల్ప్లెస్గా ఉంటుంది ఆ టైంలో. సో ఇప్పుడు గవర్నమెంట్ అనేది షుడ్ ఫోకస్ మెయిన్ ఆన్ ప్లానింగ్, ఎట్లా ముందుగానే ప్లాన్ చేసి ఫ్లడ్ నరికట్టే ప్లాన్లో ఉండాలి గవర్నమెంట్స్. సరే, ఇవాళ అంటే ఇప్పుడు ఇంకా ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అది ఏ సీజన్లో అంటే దీనికన్నా ఎక్కువ రకమైన ఉధృతంగా ఉండే ఫ్లడ్స్ వస్తాయా, మామూలుగా ఎట్లా ఉండే అవకాశం ఉండొచ్చు? ఒకటేంటంటే యాక్చువల్గా మనకు ఇప్పుడు ఈ నైరుతి ఋతుపవనాలు అయిపోవచ్చింది. నైరుతి ఋతుపవనాలు అయిపోవచ్చింది కాబట్టి ఇంకా అక్టోబర్ నుంచి మనకు కొంచెం తగ్గుతుంది ఈ ఫ్లడ్స్ అనేవి. కానీ ఏమంటే అక్టోబర్ చివరి నుంచి ఈశాన్య ఋతుపవనాలు వస్తాయి. అది ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ సిస్టమ్. ఇదేం చేస్తుందంటే ఓన్లీ నెల్లూరు, తిరుపతి ఈ కోస్టల్ ఏరియాస్ మాత్రం టార్గెట్ చేసి వర్షాలు ఎక్కువ పడుతుంది. సో ఇప్పుడు మనకేమంటే నవంబర్లో ఎలాంటి సిస్టమ్స్ ఏర్పడతాయి, నవంబర్లో ఎలాంటి తుఫాన్లు ఏ విధంగా మూవ్ అవుతుంది, దాన్ని బట్టి వీ కెన్ టెల్ మనం ఏం చెప్పగలుగుతామంటే ఏ ప్రాంతాల్లో ఫ్లడ్స్ వస్తుందని ఈజీగా చెప్పగలుగుతాం. కానీ నా అంచనా ప్రకారం ఇప్పుడు ప్రస్తుతానికైతే నార్మల్గానే కనిపిస్తుంది, కానీ సీజన్లోకి వెళ్ళేసరికి ఇంకా బాగా చెప్పగలుగుతాం. ఇది ప్రకృతి వైపరీత్యాలప్పుడు ప్రభుత్వాలు సైతం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. అలాగే భూగర్భ వ్యవస్థ భూగర్భ డ్రైనేజ్ సిస్టమ్ను కూడా వాటర్ ఫ్లో సిస్టమ్ కూడా పకడ్బందీగా రూపొందించగలిగితేనే భావితరాలను దృష్టిలో ఉంచుకొని పకడ్బందీగా రూపొందించగలిగితేనే భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని చెప్పేసి వెదర్మ్యాన్ అయితే సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో రవి RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.